తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కందులపదం గ్రామంలో మండ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెత్త, పిచ్చి మొక్కలతో కూడిన పారిశుద్ధ్యం వలన స్థానిక ప్రజలు, విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ గ్రామ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రధానోపాధ్యాయులుకి ఈ విషయంపై అనేకసార్లు వివరించినా ఆమె నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అక్కడ చదువుతున్న పిల్లలకు ఇది ఒక ఇబ్బందికర వాతావరణంగా ఉందని, దోమల పెరగడం వలన పిల్లలు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని పిల్లలు ఆవేదన చెందుతున్నారు. అలాగే మొక్కలు పెరిగి విషజంతువులు సంచరించడం వలన పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని, ఆ పాఠశాలలో చదువుకోడానికి పిల్లలు భయపడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్యను సత్వరమే పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చూడండి సార్, ఇది కందులపదం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల కందులపదం. ఇది కందులపదం స్కూల్ పరిస్థితి అండి. ఇది కందులపదం స్కూల్లో చూడండి,